హాయ్ హలో నమస్తే భవిష్య బుటిక్ ట్రైనింగ్ సెంటర్ మీ ఆఫీస్ కొండాపూర్ హైదరాబాద్. ఇంతకుముందు హై రౌండ్ చెప్పామండి. ఇప్పుడు బోటుకు హై బోటు చాలా తేడా ఉంటుంది అనేది ఎవరు వేరియేషన్ లేదు. నాకు టైం పట్టింది. బోటుకు హై బోటు తేడా అంటే ఇది హై బోట్ అండి. బోట్ అంటే ఇలా ఉంటుంది, బోట్ అంటే ఇలా ఉంటుంది. హై బోటుకు బోటు తేడా అంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. దగ్గరకు వస్తుంది హై బోట్ అంటే, పైకి వస్తుంది హై బోట్ అంటే. ఇందులో ప్రిన్సెస్ పట్టి పెడుతున్నా అండి. ప్రిన్సెస్ పట్టి అంటే ప్రిన్సెస్ పట్టి కూడా ఉంటుందండి. అది ఎవరికైతే తెలియదు చాలామందికి. ప్రిన్సెస్ పట్టి ఎలా వస్తుందంటే చూపిస్తాను. అది కూడా ఇదండి ప్రిన్సెస్ పట్టి. ఈ ప్రిన్సెస్ వచ్చిన ప్రతిసారి పట్టి వస్తుంది. ఫస్ట్ నుంచి బ్లౌజ్ చెప్తున్నాయండి. ఫస్ట్ క్రాస్ కటింగ్ కానీ ప్రిన్సెస్ కట్ బోట్ల హై బోట్ అన్నిట్లో వచ్చింది. అన్నిట్లలో పట్టి వస్తుందండి. కానీ ఒక్కదానికి చెప్తున్నాండి, దీనికి ప్రిన్సెస్ వస్తుంది ప్లస్ పట్టి వస్తుంది. ప్రిన్సెస్ వచ్చిన ప్రతి చోట పట్టి వస్తుందండి. ఓకేనా. ఇది ఓన్లీ ప్రిన్సెస్ అండి. క్రాస్ కటింగ్ స్ట్రేట్ కటింగ్ రాదు. ఇది కూడా సేమ్ ప్యాకప్ అయితే ఒక రకంగా, డ్రాప్ అయితే ఒక రకంగా. ఇప్పుడు మనం ప్యాకప్ చెప్తున్నామండి. -1 + 1 14 అండి. ఇది డ్రాప్ అయితే వేరే రకం వస్తుందండి. చెప్తున్నా కదా ఫస్ట్ నుంచి. దీనికి ఫుల్ షోల్డర్ అండి. అదే మనం ప్రిన్సెస్ కట్కు మనం షోల్డర్ 15 బయట పెట్టుకున్నాం ప్రింట్ మన బోట్ నెక్కు. కానీ హై బోట్కి మాత్రం +1 యాడ్ చేయాలి కంపల్సరీ. ఇది మాత్రం చెప్తున్నాయి కదా, క్రాస్ కటింగ్ 625, మన దీని మహానడికి 720. దీనికి చార్ట్ ఉంటుందండి. ఆ చార్ట్ ప్రకారం ఫాలో అవ్వాలి. ఇది మాత్రం దీనికి +2 ప్యాకప్ కొట్టుక +2 8.5. ఇది 2.5. ఇది ఎందుకు 32 సైజు కాబట్టి. ఇది కూడా సైజుని బట్టి మారుతుందండి. ఇది కూడా 2.5 సైజుని బట్టి. ఇప్పుడు నా సైజు నేను కొంచెం 10 ఉంటుంది కదా, దాని ప్రకారం 3.5 వస్తుంది. ఇది ఎవరికి వేస్ట్ ఎంత ఉంటే అంత. ఇవి చిన్న టిప్స్ అండి. చిన్న టిప్స్ మర్చిపోతే మాత్రం బ్లౌజ్ పోతుంది కంపల్సరీ చెప్తున్నా. మెయిన్ అంతకు మించి కంఫర్ట్ ఉంటుందండి ఈ బ్లౌజు. ఈలోనే చాలామంది ఇది ఇంత పొడుగు పెట్టరండి. ఇది 775 పెట్టరు. మ్యాక్సిమం ఎంత పర్సెంట్ ఉన్నా కూడా 7, 6.5 పెడతారు. అది నార్మల్ క్రాస్ కటింగ్ కూడా మీరు 6 పెడతారు నార్మల్, ఎంత చెస్ట్ ఉన్నా కూడా. కానీ ఇది పెడితే ఎంత కంఫర్టో అది మీకు అర్థమవుతుంది తర్వాత కుట్టుకున్నాక. ఇది 3 అండి. ఇది హై బోట్. ఇక్కడ 6 బోట్ ఇలా వస్తుంది. ఇది మిడిల్ పార్ట్. ఇవన్నీ సేమ్ ఉంటాయండి. ఏ మారినా పైన షోల్డరు రౌండింగ్ కానీ మారుతుందండి. మెయిన్ మన పెద్ద ఇది ఈ 2 పార్ట్లు అండి కంపల్సరీ. ఇది పోతే తేడా అవుతుందండి. ఇది మాత్రం 8, ఇది 3, ఇది 1/2 ఇంచ్. ఇది బ్యాక్ పార్ట్ అండి. సేమ్ అంటే బోట్ మాత్రం పైకి వస్తుంది. ఇది కొంచెం పైకి వస్తుంది బోట్. ఆ బోట్ కొంచెం బెడల్లో వచ్చి కిందికి వస్తుంది. ఇది మాత్రం పైకి వస్తుంది ఈ బోట్. ఇంకా కూడా పైకి పెట్టుకోవచ్చండి. ఇది ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. బ్యాక్ పెట్టుకోవచ్చు, ఫ్రంట్ పెట్టుకోవచ్చు ఇలా. ఇప్పుడు పట్టి చెప్తున్నాండి. ప్రిన్సెస్ విత్ పట్టి హై బోట్లో ప్రిన్సెస్ వచ్చిన ప్రతిసారి పట్టి వస్తుందండి. ఈ ఒక్క బ్లౌజ్కి కాదు, ప్రతి ఒక్క బ్లౌజ్కి పట్టి వస్తుంది. నేను ఒక్క బ్లౌజ్కి మెన్షన్ చేసి చెప్తున్నానండి. ఆఫ్లైన్ క్లాస్ ఆన్లైన్ క్లాస్ ఎలా చెప్తానో అలా చెప్పానండి. ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ ఒక బ్యాచ్ అయితే అయిపోయిందండి. చాలా సక్సెస్ అయిందండి. అది మాత్రం ఆన్లైన్లో కూడా బాగా ఆన్లైన్ అంటే ఫేమ్, కానీ ఇప్పుడు అలా ఏం లేదు. చాలా క్లారిటీగా అర్థమైంది. వాళ్ళు ఫుల్ హ్యాపీ అయ్యారు. ఒక క్లాస్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఒక క్లాస్ మళ్ళీ స్టార్ట్ చేద్దామండి. సేమ్ వేస్ట్ ఎంత ఉంటుంది. యాక్చువల్లీ బ్యాక్ పార్ట్ కట్ చేసి ఇక్కడ వేయాలి. ఇప్పుడు మనం కట్ చేయలేక డ్రాయింగ్ ఉందని చెప్పని నేను ఇట్లా చేశాను. ఇది ఎవరికైనా 1.5 అండి. ఇది ఎవరికైనా 1.5. ఇది ఇక్కడ 3. ఇది తక్కువ పెట్టుకోవచ్చు అండి. ఇది 2 కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టము. హై బోట్ పైకి వస్తుంది. ఇలా కూడా పెట్టుకోవచ్చు ఫ్రంట్. ఇప్పుడు మనం క్రాస్ కటింగ్ మనం ఎంత ఇది మినిమం 13 పెట్టుకోవాలండి. ఇది మాత్రం చెస్ట్ ఎంత బట్టి 12. ఇది 12. చెస్ట్ ఎంత ఉంది దీనికి? చెస్ట్ ఎంత 12.5 ఉంది చూడండి. +1 ఖర్చులకు అంటే 13.5. ఇది 13.5. ఇది
ఇది మాత్రం మెన్షన్ కంపల్సరీ చేసుకొని 3.5 ఉంటుంది, ఖచ్చితంగా 3.5 ఉంది. సేమ్ క్రాస్ పట్టి లెక్కనే అండి, ఇది కూడా సేమ్. ఇది 1.5, ఇది 3 వస్తుంది. ఈ చెస్ట్లు ఎంతో బట్టి వస్తుంది. ఇది కూడా ఇటు ఇటు సమానం పెట్టాలి. ఇది షేప్. ఇందులో మనం ఇక్కడ స్ట్రేట్ తీసుకోవాలి 2, మళ్ళీ ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 5. సేమ్ యాజ్ ఏం మారదు, ఏం లేదు. చెస్ట్కు స్టాండ్ ఇచ్చినట్టు అంతే. మనము క్రాస్ వస్తుంది, ఇది స్ట్రేట్. మళ్ళీ దీనికి యాజ్ ఏ పట్టీ వస్తుంది కంపల్సరీ, తెలుసు కదా. ఫస్ట్ నార్మల్ పట్టీ వస్తుంది కదా, సేమ్ పట్టీ వస్తుంది. ఇది 3.5, 2.5 వస్తుంది. ఇది 2.5, 1.5 వస్తుంది. రెడీ. ఇది 4, ఇక 3 కదా, 4, ఇది 3. ఇవన్నీ రెడీ అండి. అలా ఈ పట్టీ ఈ 2 అటాచ్ చేసుకున్నాక ఈ పట్టీ వేయాలి. ఇది మాత్రం అన్ని బ్లౌజ్లకు వస్తుంది. ప్రిన్సెస్ ఉన్న ప్రతిసారి ప్రిన్సెస్ పట్టీ వస్తుంది, ఒక్కరికి ఏం కాదండి. కానీ హై బోట్లో నేను చెప్తున్నాను. ఇదిలో నార్మల్ ప్రిన్సెస్ కూడా వస్తుంది. ఇది కాబట్టి జస్ట్ నార్మల్ ప్రిన్సెస్ కూడా పెట్టుకోవచ్చు మనం. హై బోటు ప్రిన్సెస్ విత్ పట్టీ 32 సైజ్. ఇది నార్మల్ పట్టీ మనం ఫస్ట్ క్లాస్ కటింగ్ ఎలా వేసుకోవాలండి. ప్రతి దానికి వస్తుంది. ఇది ఒక్కదానికి కాదండి, ప్రతి ఒక్క ప్రిన్స్ వచ్చిన ప్రతిసారి ఇది వస్తుంది. ఇది బ్యాక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. భవిష్య బుటిక్ ట్రైనింగ్ సెంటర్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.